నమస్తే అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ కర్రీ అండి. ఇట్స్ వెరీ అండ్ సింపుల్. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా బెండకాయల్ని బాగా కట్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజులో కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని జిగటగా ఉంటాయి కదండీ బెండకాయలు అలా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ ఫైన్‌గా చాప్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ బాగా కలుపుకొని తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్సింగ్‌గా ఉంటుందండి ఈ కర్రీలో. చూడండి ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకొని తర్వాత అందులోకి కొద్దిగా 4, 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. తర్వాత 2 టమాటా ప్యూరీ అండి ఇది. 2 టమాటాలు మిక్సర్ జార్‌లో వేసుకొని ఆ ప్యూరీని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. చూడండి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లిడ్ పెట్టేసి పర్ఫెక్ట్‌గా పచ్చివాసన పోతుందండి. పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ టైంలో అందులోకి కొద్దిగా మీ రుచికి తగ్గట్టుగా నేను ఇక్కడ 100 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. అందుకు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు యాడ్ చేస్తానండి. అందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అంతవరకు మూత పెట్టుకోండి. చూడండి ఇలా బాగా వేగిన తర్వాత మీకు ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుందండి అరోమా. తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బెండకాయలు వేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి. ఫాస్ట్‌గా మిక్స్ చేసుకుంటే ఆల్రెడీ వేయించుకుంటాం కదండి బెండకాయలు అంతా విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి స్లోగా కలుపుకోండి. స్లోగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఓన్లీ వాటరేనండి. కొద్దిగా అవి మునిగేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించారంటే బెండకాయ కర్రీ రెడీ. చూడండి వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ చాలా చిక్కగా ఉందంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పలుచగా అయిన తర్వాత కుక్ అయ్యేసరికి మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్నేం మధ్యలో కలపాల్సిన అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తానండి నేను మీకు. చూడండి టెక్స్చర్ అనేది చాలా థిక్‌గా వస్తుంది. అంతేనండి బెండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్.